Hello everyone, we are at the ancient city of Ephesus. ఎఫెసస్ ఏన్షియంట్ సిటీ గురించి లిటిల్ బిట్ ఆఫ్ హిస్టరీలోకి వెళ్తే ఇది 7th century BCEలోనే ఇక్కడ సెటిల్మెంట్ స్టార్ట్ అయినాయిట. ఆ తర్వాత ఇక్కడికి గ్రీక్స్ వచ్చి సెటిల్ అయ్యారు. సో చాలా గ్రీక్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత రోమన్స్ వచ్చారు. వచ్చినా కానీ గ్రెకో రోమన్ స్టైల్ ఫాలో అయ్యి ఇంకా సిటీని చాలా డెవలప్ చేశారు. అప్హిల్ ఎక్కొచ్చాం, కొండెక్కొచ్చాం. అప్పుడు ఫ్లడ్స్ అవన్నీ బాగా వచ్చేవిట. ఇప్పుడున్న సీ లెవెల్కిను ఇదివరకు కాలంలో ఉన్న సీ లెవెల్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. ఫ్లడ్స్ వచ్చేవి కాబట్టి ఇనీషియల్ సెటిల్మెంట్స్ అప్పుడు 7th 8th century బిఫోర్ కామన్ ఎరాలో సెటిల్ అయ్యారు కదా ఇనీషియల్ సెటిలర్స్. వాళ్ళందరూ ఈ కొండ పైన సెటిల్ అయ్యారట, ఈ ఫ్లడింగ్ అవేం లేకుండా. సో ఇదే ఏరియాలో గ్రీక్స్ రోమన్స్ అందరు వచ్చినా కూడా ఈ ప్లేస్ని బాగా డెవలప్ చేశారు. అవెన్యూని ఆర్కేడియని అంటారు. ఇది పోర్ట్ నుంచి మెయిన్ సిటీలోకి కనెక్ట్ చేస్తూ ఉండేది. కంప్లీట్గా మార్బుల్ స్ట్రక్చర్తో కట్టారు. రోడ్డు కూడా ఎంటైర్లీ మార్బుల్ రోడ్ అండ్ ఈ పిల్లర్స్ అన్నీ కూడా మార్బుల్ పిల్లర్స్. రోమన్ టైమ్స్లో చాలా లగ్జూరియస్గా ఉండేది ఈ ప్లేస్. ఈ ఎంటైర్ స్ట్రీట్ అంతా హెలెనిస్టిక్ టైం అంటే గ్రీక్ టైంలో కట్టినా కానీ ఆర్కేడియని అని రోమన్ ఎంపరర్ నేమ్ ఇచ్చారు. అతను మొత్తం రిపేర్స్ చేయించారు ఇక్కడ. ఇది రిలీజియస్ సెరమనీస్ జరిగేవి ఇక్కడ. గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్కి వాడేవాళ్ళు. అండ్ ఇంపార్టెంట్ విఐపీస్ ఉంటారు కదా, డిగ్నిటరీస్ అందరూ, వాళ్ళందరూ వెళ్ళే దారిగా వాడేవాళ్ళుట. ఎంటైర్ స్ట్రీట్కి అప్పుడే కంప్లీట్ స్ట్రీట్ లైటింగ్ ఉండేదిట. అగోరా ఇదంతా కూడా హ్యూజ్ మార్కెట్ ప్లేస్ అండ్ సెంటర్ ఫర్ కల్చరల్ అండ్ రిలీజియస్ యాక్టివిటీస్. ఇందులో పొలిటికల్ మీటింగ్స్ జరిగేవిట. రకరకాల టెంపుల్స్ కూడా ఉండేవిట. ఎంపరర్ నీరో కట్టించిన టెంపుల్ కూడా ఒకటి ఉంది. బట్ ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయినాయి ఇప్పుడు. మళ్ళీ అన్ని మార్బుల్ స్ట్రక్చర్సే. ఎంపరర్ అగస్టస్కి ట్రిబ్యూట్గా ఈ ఆర్నమెంటల్ గేట్ కట్టారు. 3 ఆర్చెస్ ఉన్నాయి గేట్కి. దీన్ని 2 స్లేవ్స్ కట్టారట. వాళ్ళని అగస్టస్ ఫ్రీ చేశారట. ఫస్ట్ స్లేవ్ పేరేమో మజేయిస్ అండ్ సెకండ్ అతని పేరేమో మిత్రిడేటిస్. వీళ్ళిద్దరూ పాట్రోనిస్ అని ఉంది కదా, వీళ్ళిద్దరూ పాట్రనైజ్ చేశారు. The iconic structure of Ephesus, Celsus Library. కమర్షియల్ అగోరా పక్కనే ఉంది ఈ బిల్డింగ్. వెరీ గ్రాండ్ 2-storied స్ట్రక్చర్. ఫసాడ్ మీద 4 స్టాచ్యూస్ 4 వర్చ్యూస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. విజ్డమ్, నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ అండ్ వాలర్. ఇది గ్రెకోరోమన్ టైమ్స్లో వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ లైబ్రరీ. రోమన్ ఎంపైర్ టైంలో జూలియస్ ఎక్విలా తన ఫాదర్ జూలియస్ సెల్సస్కి ఫ్యూనరరీ మాన్యుమెంట్గా దీన్ని కట్టించాడు. క్లియోపాట్రా లాస్ట్ చెల్లి అయిన ఆర్సినోయి గ్రేవ్. ఆర్సినోయి క్లియోపాట్రా చేతిలో ఓడిపోయి ఇక్కడ ఎఫెసస్లో టెంపుల్ ఆఫ్ ఆర్టెమిస్ దగ్గర రెఫ్యూజ్ తీసుకుందిట. క్లియోపాట్రా తన లవర్ అయిన మార్క్ యాంటనీతో కలిసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆర్సినోయి ఫ్యూచర్లో థ్రెట్ అవుతుందేమో అనుకుని తన్ని చంపేశారు.
మనం చాలా కోటీశ్వర్ల ఏరియాలో ఉన్నాం ఇక్కడ. ఈ వెనకాల కనిపించేవన్నీ కూడా టెరెస్డ్ హౌసెస్. మెయిన్ సెంటర్ కదా, మెయిన్ సెంటర్కి దగ్గరలో ఉన్న టెరెస్డ్ హౌసెస్లో ఉండేవాళ్ళు. ఈ ప్లేస్ చూస్తుంటే నాకు ఇటలీలో ద లా సిటీస్ ఆఫ్ పాంపే అండ్ హెర్క్యులేనియం అని ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ గుర్తొస్తుంది. ఇప్పుడు నా ఇటలీ వెళ్ళినప్పుడు పాంపే ఆర్కియలాజికల్ సైట్స్ ఉన్నాయి, అవి విజిట్ చేయండి తప్పకుండా, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి కనిపిస్తోంది నాకు, టెరెస్డ్ హౌసెస్కున్న బ్యూటిఫుల్ మొజాయిక్ ఫ్లోరింగ్. సో సేమ్ ఇదే అవెన్యూలో, ఈ రిచ్ పీపుల్ ఉండే అవెన్యూలోనే రోమన్ బాత్స్ ఉన్నాయి. అండ్ వెనకాల కనిపించేదేమో ఫౌంటైన్. మనకు ఒక చిన్న గ్లోబ్ ఒకటి కనిపిస్తోంది, కరెక్ట్గా ఇది ప్లేస్, ఆ గ్లోబ్ కనిపిస్తోంది, అదేమో వరల్డ్. అండ్ దానిపైన ఏమో ట్రజన్ స్టాచ్యూ ఉండేది, ఆ గ్లోబ్ మీద కాలు పెట్టి. రిచ్ పీపుల్ ఏరియా కదా, పిల్లర్స్ అన్ని మార్బుల్ పిల్లర్స్. అండ్ రోడ్డు కూడా అంతా మార్బులే. వెనకాల కనిపించే గేట్ని హెర్క్యులీస్ గేట్ అంటారు. ఇది పబ్లిక్ ఆఫీసెస్కిను నెక్స్ట్ మనుషులుండే క్వార్టర్స్ని డివైడ్ చేస్తుంది గేట్. ఆ పైన 2 ఇటు అటు స్తంభాలు ఉన్నాయి కదా, వాటి మీద హెర్క్యులీస్ బొమ్మ చెక్కారు. హెర్క్యులీస్ని మనం చాలా వెరీ పవర్ఫుల్ పర్సన్గా రికగ్నైజ్ చేస్తాం కదా. హెర్క్యులీస్కి మొత్తం 12 టాస్క్స్ ఇచ్చారట. అందులో ఒక టాస్క్ ఏంటంటే సింహం డెన్లోకి వెళ్ళి ఉట్టి చేతులతో సింహాన్ని చంపడం. సో అతను అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాక దాన్ని సింబలైజ్ చేస్తూ వెనకాల హెర్క్యులీస్ ఒక సింహం పట్టుకున్నట్లు చెక్కారు. ద టెంపుల్ ఆఫ్ డొమిషియన్. డొమిషియస్ చచ్చిపోయిన తర్వాత అతనికి ఆనర్ చేస్తూ ఈ టెంపుల్ కట్టారట. క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత ఈ స్ట్రక్చర్ కంప్లీట్గా డిమాలిష్ చేసేసారు. ఇప్పుడు మిగిలింది ఓన్లీ ఆ పిల్లర్స్ వరకే. ఇదంతా టెంపుల్ ఏరియా. అండ్ ఈ టెంపుల్స్కి వెళ్ళే ముందు దారంతా దీని సాక్రెడ్ వాక్వే అంటారు. ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నిటికీ లీడ్ చేస్తోంది. ద గ్రేట్ థియేటర్ ఆఫ్ ఎఫెసస్. దీన్ని హెలెనిస్టిక్ పీరియడ్లో కట్టారు, అంటే గ్రీక్స్ టైంలో. తర్వాత రోమన్స్ దీన్ని బాగా డెవలప్ చేశారు. రోమన్స్ టైంలో దీన్ని థియేటర్కి వాడేవాళ్ళుట, గేమ్స్కి వాడేవాళ్ళుట, గ్లాడియేటర్ కంబాట్స్కి కూడా వాడేవాళ్ళుట. ఇది 24,000 మెంబర్స్ ఇందులో అకామిడేట్ చేసేదిట ఈ థియేటర్. ఎఫెసస్లో ఇంకా చూడటానికి మెమ్నియస్ మాన్యుమెంట్, పబ్లిక్ టాయిలెట్స్, టెంపుల్ ఆఫ్ హేడ్రియన్, ఓడియాన్ అనే ఒక చిన్న థియేటర్ ఉన్నాయి. ఏన్షియంట్ సిటీ ఆఫ్ ఎఫెసస్, చాలా హిస్టరీ ఉంది ప్లేస్కి. ఇజ్మిర్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. టర్కీ ట్రిప్లో డెఫినెట్లీ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.